అందరికీ నమస్కారం. నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. త్రిబుల్ గారి కేసు, ప్రస్తుతం ఉన్నటువంటి డిప్యూటీ స్పీకర్గా రఘురామకృష్ణరాజు గారి కేసు, అతని కస్టోడియల్ టార్చర్ చేశారు కదా, దానికి సంబంధించిన కీలకమైన అప్డేట్ అయితే మన దగ్గర ఉంది. దాని పూర్వాపరాలు పరిశీలిస్తే డాక్టర్ సునీత గారు వైఎస్ వివేకానంద రెడ్డి గారి కుమార్తె, వాళ్ళ నాయన మరణానంతరం సిబిఐని అప్రోచ్ అయింది. ఇక్కడ అప్పుడు మన రాష్ట్రంలో పనిచేసినటువంటి కీలక దర్యాప్తు అధికారులతోనూ అప్పుడు పోలీసు వారితోనూ రకరకాలుగా న్యాయం చూపించడానికి ప్రయత్నం చేసింది. అక్కడ కుదరకపోగా సిబిఐకి అప్లై చేసుకునింది. సిబిఐ నుంచి ఇక్కడ సరైన రెస్పాన్స్ రాకపోవడంతో సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. కేంద్ర హోంశాఖకు కూడా అప్లై చేసుకునింది. ఏదంటే ఎవరికి దెబ్బ తగిలితే వాళ్ళకి నొప్పి తగులుతుంది అన్నట్టు, తప్పదు ఆమెకైతే. కాబట్టి ఆమె ప్రాణం తాకట పెట్టి రకరకాలుగా ప్రయత్నం చేసింది. ఆ కేసు అవినాష్ రెడ్డి వరకు వెళ్ళింది. వాళ్ళ నాయన అయినటువంటి భాస్కర్ రెడ్డి అరెస్ట్ వరకు వెళ్ళింది. కాబట్టి ప్రయత్నం లోపం లేకుండా ఆమె అయితే ప్రయత్నం చేసింది. ఇదే కోవలో మన రఘురామకృష్ణరాజు గారు కస్టోడియల్ టార్చర్కి గురయ్యాడు. ఆ రోజున ఆయన కాళ్ళు పగలగొట్టి ఛాతీ పైన 90 కేజీలు అతను ఇప్పుడు అరెస్ట్ అయినాడు కదా విజయపాల్ అనే అతను ఆయన గుండెల పైన కూర్చొని హింసించారు. ఆ బరువు ఆల్రెడీ ఆయన ఒక 10-20 రోజుల ముందు బైపాస్ సర్జరీ అయితే చేసుకున్నాడు. ఆ గుండెల పైన కూర్చోవడం వల్ల ఆయన ఏదైతే ఆ బెడ్ పైన పడుకున్నాడో ఆ బెడ్ వెనక భాగం విరిగిపోయి తల కింద అన్నంత పని అయింది. ఆ కాళ్ళు పైకి లేసినాయంట. అంత హింసించారు. హింసించిన సమయంలో వీడియోలు తీయడము, వీడియో కాల్ చేయడము, అది బయట వాళ్ళకి చేరవేశారు. ఇదంతా జరిగిన ఉదంతమే. అది జరిగిందా లేదా అని తెలుసుకోవడానికి అప్పుడున్నటువంటి మన రాష్ట్రంలో సూపరింటెండెంట్గా పనిచేస్తూ ఉన్నారు ఒక ఆవిడ, ప్రభావతమ్మ అని, డాక్టర్ హోదాలో గవర్నమెంట్ అధికారి ఉండి తప్పుడు సమాచారము, తప్పుడు రాతలు రాసి గవర్నమెంట్కి ఇచ్చింది. ఏది తూతు మంత్రంగా అప్పుడు గవర్నమెంట్కే కదా ఇచ్చింది. సో దాంతో సాటిస్ఫై కాని త్రిబుల్ గారు కేంద్రానికి అప్లై చేసుకున్నారు, కేంద్ర హోంశాఖకి. తద్వారా తెలంగాణలో సికింద్రాబాద్లో ఉన్నటువంటి మిలిటరీ హాస్పిటల్కి అయితే ఆ కేసుకు సంబంధించి డాక్టర్లకి చెకప్ చేయమని చెప్పి బదిలీ చేయడం జరిగింది. అక్కడ మిలిటరీ హాస్పిటల్లో వాళ్ళు క్లియర్గా చెక్ చేసిన తర్వాత కస్టోడియల్ టార్చర్ అయింది, ఈయన హింసకు గురయ్యాడు అని వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడం అయితే జరిగింది. కానీ అది 2021లో జరిగిన ఉదంతం. ఇదంతా 2024 వరకు ఈ 3 సంవత్సరాల పాటు ఎటువంటి అప్డేట్ లేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏదైతే వచ్చిందో, ఇప్పుడు ఆయన త్రిబుల్ గారు డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు. ఆయనకు రాష్ట్రంలో నలుమూలలా ఏ పోలీస్ ఆఫీసర్తో అయినా మాట్లాడే యాక్సెస్, అంత సత్తా ఉంది. ఆ కేసుని ఎక్కడైతే రిజిస్టర్ చేశారో గుంటూరు జిల్లాలోని పట్టాభిపురంలో ఆ పోలీసు వారితో ఎప్పటికప్పుడు ఆయన టచ్లో ఉన్నారు. ఎందుకంటే చెప్పా కదా, ఆయన హానికి గురైన వ్యక్తి ఆయన. కాబట్టి ఆ బాధ, ఆ పెయిన్ ఆయన మాత్రమే తీసుకోగలడు. అదేవిధంగా ఆ కేసులో ప్రస్తుతం దర్యాప్తు అధికారిగా ఉన్నటువంటి ప్రకాశం జిల్లాకు చెందిన ఎస్పీ దామోదర్ గారు, అతనితో కూడా ఆయన నిరంతరం టచ్లో ఉన్నట్లు మనకు అర్థమవుతుంది. ఈ కీలక మెరుపు ఏంటంటే, కొసమెరుపు, త్రిబుల్ గారితో స్వయాన ఎవరైతే హానికి గురయ్యారో ఆయన దగ్గరికి లాబింగ్ కోసం అని చెప్పి ఈయన సిఐడి సునీల్ కుమార్, అప్పుడు IPS అధికారిగా పనిచేస్తూ ఉన్నాడు. ఈ కేసులో ఆయన కీలకం, ఆయనే మెయిన్. ఆయనకు సంబంధించి కొంతమంది వ్యక్తులు పంపించి కేసులో లాలుచిపడేట్టుగా అయ్యా కాంప్రమైజ్ అవుతాము అది ఇది అని చెప్పి ఆయన భంగపడుతున్నారంట. ఆయన ఒప్పుకోవాలా, బాధ భరించినాడు కాబట్టి, స్వతహాగా పరుషం ఉన్న వ్యక్తి. అదేవిధంగా విజయపాలకు సంబంధించిన కొంతమంది మనుషులు పోయి ఆయన దగ్గర లాబింగ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారంట. ఆయన శశి అంటే శశి అంటున్నాడు. అయితే ఈ కేసులో కీలకంగా ఉన్నటువంటి విజయపాల్ గారు అప్పుడు దర్యాప్తు అధికారిగా ఉన్నాడు, ఇప్పుడు రిమాండ్లో ఉన్నాడు. ఆయన చెప్పిన రిపోర్ట్ ప్రకారము సజ్జల రామకృష్ణారెడ్డి పేరు అయితే చెప్పడం జరిగింది. అసలు ఆయన శశి అంటే శశి, దీంట్లో నాకు తెలీదు, గుర్తులేదు, మర్చిపోయినాను అని చెప్తా ఉన్నాడు. ఏది స్టార్టింగ్లో సుప్రీంకోర్టు, హైకోర్టు ఇవన్నీ అప్లై చేసుకున్న తర్వాత ఓళ్ళు 2 ముట్టుకాయలు ఇచ్చే అప్పుడు దారికి వచ్చాడు. లేకుంటే నాకు తెలీదు, గుర్తులేదు, మర్చిపోతామని చెప్తా వచ్చాడు. సో సుప్రీంకోర్టు ఆర్డర్తో అతన్ని పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. ఇంకా నాయన నేను చేయగలిగింది ఏమీ లేదు అని ఫిక్స్ అయ్యాడు ఆయన విజయపాల్. అయితే పోలీసు వాళ్ళు తీసుకున్న వాళ్ళు ఊరికి ఏమన్నా గమనుంటారా? అతని దగ్గర నిజాలు రాబట్టడానికి ప్రయత్నం చేస్తారు. ఎంత రాబట్టడానికి ప్రయత్నం చేసినా కూడా స్వతహాగా ఆయన చాలా బ్యాక్గ్రౌండ్ ఉందంట, ఒక సైకోయిక్ మెంటాలిటీ అంట. నిజాలు అయితే బయట చెప్పలా. కాబట్టి అప్పుడు త్రిబుల్ గారిని ఎప్పుడైతే కస్టోడియల్ టార్చర్ చేశారో అక్కడ సర్వైలెన్స్ అధికారులుగా ఉంటారు బయట కొంతమంది, ఎవరు వస్తున్నారు, ఎవరు బయటికి పోతున్నారు, ఇవన్నీ వాళ్ళని ముందు విచారణ చేశారు, దర్యాప్తు చేశారు వాళ్ళని, అసలు ఆ రోజు ఏం జరిగిందని. వాళ్ళ దగ్గర కీలకమైన సమాచారం తీసుకున్న తర్వాతనే ఇతని దగ్గర, ఎవరు విజయపాల్ దగ్గర నిజాలు అంటూ రాబట్టడం జరిగింది. ఇదో డాక్యుమెంటెడ్ రూపంలో ఇది ఆ రోజు జరిగింది, అవునా కాదా ఇలా. సో ఆయన అప్పుడు ఉన్నటువంటి మొత్తం కేసు దర్యాప్తు చేశాడు కదా, ఆ కేసులో డాక్టర్గా పనిచేసినటువంటి సూపరింటెండెంట్ ప్రభావతమ్మ కావచ్చు, అదేవిధంగా సిఐడి సునీల్ పాత్ర కావచ్చు,
ఇతను వీడియో తీసి ఎవరికైతే పంపించారో అప్పుడు A2గా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు కావచ్చు, పైన పెద్ద తల పేరు అయితే చెప్పకపోవచ్చు, వీళ్ళ పేర్లు అయితే కీలకంగా చెప్పడం జరిగింది. ఈ కేసులో అతి త్వరలో రానున్న 4-5 రోజుల్లో లేదా తిప్పి కొడితే వారం రోజుల్లో సిఐడి అధికారి సునీల్ కుమార్ అప్పుడు ఐపీఎస్గా పనిచేస్తున్నారు, అతనికైతే ఖచ్చితంగా నోటీసులు అందుతాయి. అరెస్ట్ కాకుండా కనీసం అతన్ని విచారణ అయితే ఎదుర్కోవడం జరుగుతుంది. ఇది ఇవాల్టి కీలకమైన అప్డేట్. మరో విషయంతో మరోసారి మీ ముందుకు వస్తాను. ధన్యవాదాలు.